स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, యాత్రల్లోకెల్లా మానసరోవరం యాత్ర సర్వశ్రేష్టమైందని అంటారు, ఎందుకని? ఆ పేరులోనే ఉంది, మానస సరోవరం. సరహ అంటే ప్రవహించేది అని అర్థం, జ్ఞానం. పదాలను విడివిడిగా చూచినట్లయితే వరం హద్దు అని అర్థం. వరం బూన్, దైవం అనుగ్రహించి అందించేది, ఇచ్చేది. అనుగ్రహం అనే అర్థం కూడా. పొలాలకు హద్దులుంటాయి, వాటికి వరాలు, గట్లు అంటూ ఉంటారు. మన ప్రవర్తన ఒక నియమావళిని అనుసరించి ఉన్నట్లయితే పరమాత్ముడు అనుగ్రహాన్ని అందిస్తాడు. మనస్సులో ఒక సరోవరాన్ని ఏర్పరచుకోవడం అంటారు దీన్ని, ఆలోచనల సరోవరం. బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు పరమాత్మను దర్శించే నిమిత్తమే వచ్చేటటువంటి దేవతలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై ఒక సరోవరాన్ని, మంచినీటి కొలనును కైలాస పర్వతం వద్ద ఏర్పాటు చేశాడు. ఇది పురాణ కథనం. మానస సరోవరం బ్రహ్మ మనసులో నుంచి కల్పింపబడినటువంటి మంచినీటి సరస్సు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన చోట ఉన్నటువంటిదే ఈ సరస్సు. ఈ సరస్సు 95 కిలోమీటర్ల వైశాల్యంతో, 190కి పైగా మీటర్ల లోతుతో, చాలా ఆశ్చర్యకరంగా విశాలంగా ఉన్నటువంటి ఎడారుల మధ్యన, కొండల మధ్యన మంచినీటి సరస్సు. ఇక్కడ నుంచి కైలాస పర్వతం కనిపిస్తుంది. ఈ మానస సరోవరం దేవతలకు నిలయం. ప్రత్యక్షంగా వెళ్ళి చూచిన అనుభూతితో నేను చెప్తున్న విషయం ఏమిటి అంటే, మానస సరోవరంలో నిజంగానే హంసలు ఉన్నాయి, నిజంగానే నక్షత్రాలు అక్కడ తెగి ఆ మానస సరోవరంలో రాలి పడుతూ ఉంటాయి. మానస సరోవరంలో స్నానం చేయడం ఒక దివ్యమైన అనుభూతి. దైవానుగ్రహం కలిగిన వారికే ఈ అవకాశం లభిస్తుంది. సూర్యోదయం కంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్త సమయంలో 2-3 ఈ సమయంలో ఆ నీరు చాలా విశేషమైన శక్తిని కలిగి ఉంటుంది. ఆ నీటిని చేతబుచ్చుకొని గతించిన పితరులను తలుచుకుంటే వారు కంటి ముందు కనిపిస్తారు. వారికి సమర్పించేటటువంటి ఈ తర్పణం, జలాంజలి తప్పక వారికి ఉత్తమ గతులను అందిస్తుంది. మనస్సులోనే మానస సరోవరం అన్న శబ్దాన్ని స్మరిస్తే చాలు, సమస్త శారీరకపరమైన క్లేశాలు, బాధలు తొలగిపోతాయి అంటూ విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి శ్రీరామాయణం బాలకాండ 36వ సర్గలో గంగావతరణానికంటే పూర్వం తెలియజేస్తాడు. అనేక సందర్భాలలో భారతం, కర్ణపర్వంలో, మహాభాగవతంలో, అనేక గ్రంథాలలో కూడా మనం మానస సరోవర ప్రస్తావనను పరికించవచ్చు. మానస సరోవరంలో నీరు తీర్థంగా స్వీకరిస్తే దేహం పునీతమవుతుంది. స్నానం చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ పేరు తలుచుకుంటే చాలు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ మానస సరోవరం చేరుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈనాటి కాలానికి సంబంధించి 4 దేశాల మధ్య, భారత్, నేపాల్, టిబెట్, చైనా, 4 దేశాలకు సంబంధించిన అనేక వ్యవహారాలతో ముడిపడి ఉన్న క్షేత్రం కాబట్టి చేరుకోవడం కష్టం. ఆధునిక నియమావళికి అనుసరించి స్నానం చేయడం కష్టం. అలాగే తర్పణాదులు, పూజాదికాదులు నిర్వహించడం ఇంకా కష్టం. భగవంతుడి కరుణ వలన
ఇవన్నీ నాకు సాధ్యమయ్యాయి కనుక ప్రత్యక్షంగా ఉండి చూచిన అనుభూతితో చెబుతున్నాను. మానస సరోవర దర్శనం పూర్వజన్మ సుకృతం. ఒక జీవితానికి సాఫల్యం కలిగించే అంశం. ఒక జన్మ, ఒక జీవనం చరితార్థం కావాలి, పునీతం కావాలి, బ్రతికి ఉన్న కారణానికి ప్రయోజనం చేకూరాలి అంటే మానస సరోవర యాత్ర చేయాలి. జర్నీ ఇన్సైడ్ అనేటటువంటి వేదాంతపు భావన కూడా ఈ ప్రయాణంలో మనం గమనించవచ్చు. బయట ఎంతైనా ప్రయాణం చేస్తాం. ఈ దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సరస్సులు, జలాశయాలు ఉన్నాయి. మిసిసిపి దగ్గర నుంచి హొయాంగ్హో, చైనా దుఃఖ నది అంటారు, అంతవరకు, నర్మద నుంచి గంగ వరకు ఎన్నో నదులు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉండగా అన్నింటిలోకెల్లా కూడా ఉత్తమోత్తమైనటువంటి సంస్కారవంతమైనటువంటి సరస్సు మనోబలాన్ని పెంచేది, ఆత్మజ్ఞానాన్ని అందించేది, మనలోనే ఉన్నదా ఏమి అన్నట్లుగా అనిపించేది మానస సరోవరం. ఆ జర్నీ ఇన్సైడ్. బయట తిరగడం సులభం, లోన వెతుక్కోవడం కష్టం. ఆ లోన వెతికే యాత్ర ప్రారంభం కావాలి అంటే మానస సరోవర స్మరణ అయినా చేయాలి. ఇది విశేషం. గురుగారు, నిత్య సిద్ధములు అంటే ఏమిటి? అవి ఏవి? వీటి ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది? నిత్య సిద్ధములు అంటే ఎప్పుడూ ఉండేవి, మనం గమనించనివి. చూస్తూ ఉంటాం కానీ వీటి గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. ఎవరో జన్మించారు, సంతోషపడిపోతాం. ఎవరో మరణించారు, దుఃఖపడతాం. రెండు ఒకటే అంశానికి చెందినవి అన్న జ్ఞానం కలగడమే నిత్య సిద్ధం. ఇవి 5: సృష్టి, స్థితి అంటే పాలన, సృష్టి, పాలన, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే 5ంటికి నిత్య సిద్ధములు అని పేరు. వీటి ప్రస్తావన శివపురాణంలో వస్తుంది. 24,000 శ్లోకాలు గల ఈ శివపురాణం 7 అధ్యాయాలలో ఉండగా ఈ 7 అధ్యాయాలలో మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత. అందులో పరమేశ్వరుడు ఈ నిత్య సిద్ధముల నిర్వహణ అధిపతి అంటూ ఆ గ్రంథం వివరిస్తుంది. ఈ 5ంటినే ఇతర పురాణాలు కూడా పంచకృత్య పరాయణి అంటూ అమ్మవారికి సంబంధించి దేవీ భాగవతాది గ్రంథాలలో, పంచకృత్య పరాయణుడు అన్న పేరిట విష్ణు పురాణం ఇత్యాది గల పురుష ప్రోక్తమైన పురాణాలలో అన్నింటిలో కూడా ఇదే విషయాలు చెప్పబడి ఉంటాయి. సృష్టి, పాలన, సంహారం, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం. అనంతమైన వేదాంత సారాన్ని గురుదేవులు శంకరహోత్పాదుల వారు ఒక శ్లోకంలో ఇమిడ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ శ్లోక సారానికి మూలం మళ్ళీ ఈ పంచకృత్యములు లేదా పంచస్థితికి సంబంధించిన ఈ 5 విషయములు. వీటి ప్రస్తావన శివపురాణం విద్యేశ్వర సంహితలో ఉంది. గురువుగారు, అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుడి ఉదరం చీల్చుకుని బయటకు వచ్చిన కథ మనకు తెలుసు. ఇలాంటి కథే మరొకటి ఉందా? ఏ పురాణంలో ఉంది? పురాణాలు అనేకం, కథలు కోకొల్లలు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క అంశం ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం. స్కంద పురాణంలో ఈ కథ వస్తుంది. పూర్వం ఉత్తానపాదుడు అనే మహర్షి చక్రవర్తి. అతడికి 2 భార్యలు, సునీతి, సురుచి. ఈ వృత్తాంతం అందరికీ తెలుసు. అనేక పురాణాలలో కూడా ఈ వృత్తాంతం వస్తూ ఉంటుంది. ఈ ఉత్తానపాదుడి కుమారుడి పేరు ధ్రువుడు. తండ్రి నిరాదరణకు గురి అయినటువంటి ఈ ధ్రువుడు విష్ణు దర్శనం కోరి తపస్సు చేయడం ప్రారంభించాడు.
చిన్నపిల్లవాడు తపస్సు చేస్తున్నాడు కదా అని ఊరుకోకుండా ఎవరు తపస్సు చేసినా కూడా పరీక్షించేటటువంటి అలవాటు ఇంద్రుడిది. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న కథ, ఇల్వలుడు వాతాపి అన్నదమ్ములు. ఇందులో ఆ వాతాపిని ఇల్వలుడు అనే అతడు సంహరించి వంటకంగా సిద్ధం చేసి వచ్చిన వారికి భోజనంగా పెట్టి వారు తిన్న తర్వాత ఇల్వల ఆ వ్యక్తి వాతాపి బయటికి రా అనగానే మనకు తెలిసిన కథ, చిన్నపిల్లలకి అన్నం పెడుతూ ఈ కథ చెప్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఆ భోజనం తిన్న తర్వాత వారికి అది జీర్ణం కావడం కోసం గోడపైన అలా నీళ్లు చిలకరించి సున్నం వాసన చూపించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే తిన్న పదార్థం జీర్ణమవుతుంది అంటూ ఉంటాం. ఈ పని చేసిన వాడు అగస్త్యుడు. భోజనం చేసిన తర్వాత ఆ పదార్థం సులభంగా జీర్ణం కావాలి, సున్నం వేసుకోవాలి. సున్నం, తమలపాకు, వక్క, తాంబూల చర్వణం అంటారు దీన్ని, లేదా సున్నం వాసన చూడాలి. చాలా చిన్న పిల్లలు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు తిన్న పదార్థంలో ఉండే దోషాన్ని తొలగించుకోవడం కోసం వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ బుద్ధిలో చేరిన భగవంతుడు వారి చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. మీరు గమనించారో లేదో, గోడకు సున్నం బెల్ల వేసేటటువంటి వారు, చిన్నపిల్లలు ఆ గోడను ఇలా గోకి సున్నం తినేటటువంటి వారు. అలాగే చాక్ పీసులు, బలపాలు తినే అలవాట్లు కూడా మనం గమనించినట్లయితే ఎందుకలా ఆ తినే పదార్థం వారిలో ఇది జీర్ణం చేసుకోవాలి అంటే సున్నం కావాలి అంటూ ప్రోత్సహించేది. అది బుద్ధిలో చేరిన భగవంతుడి లక్షణం. ఇప్పుడు సున్నాలు లేవు, బెల్లలు లేవు, పెయింట్లు కాబట్టి పిల్లలకు అజీర్ణాలు వచ్చి చేరుతున్నాయి. మన కథలోకి వచ్చేస్తే ధ్రువుడు అలా తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు విరధుడు అనేటటువంటి వాడిని పరీక్షించడం కోసం పంపాడు. ఇంద్రుడు పంపాడు నన్ను అంటూ ఆ విరధుడికి ఒక అహంకారం పెరిగింది. ధ్రువుడి తపస్సును అతడు ఏ విధంగా కూడా మార్చలేకపోయాడు. కానీ ఇంద్రుడు నన్ను వినియోగించుకున్నాడు అనేటటువంటి అహంకారంతో ఈ విరధుడు అనే రాక్షసుడు అందరినీ పరీక్షించేటటువంటి వాడు, ప్రశ్నించేటటువంటి వాడు, ధిక్కరించేటటువంటి వాడు. ఒకనాడు అతడు విష్ణుదేవుడినే పరీక్షించే ప్రయత్నం చేశాడు, దేవతలనే పరీక్షించాడు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ చోటకి పోయి ఉన్నా నేను మిమ్మల్ని దాక్కొని పట్టుకోగలను అంటూ అహంకరించేటటువంటి వాడు. ఆ విష్ణుదేవుడి యొక్క ప్రోద్బలం చేత భరతుడు అనే అతడి తండ్రి ఒక మహర్షి ఈ విరధుడితో నేను దాక్కుంటాను, పట్టుకోగలవా అన్నాడు. విరధుడు పట్టుకోగలను అన్నాడు. ఆ భరతుడి తండ్రి మహర్షి ఒక కొలనులో దాక్కున్నాడు. మరునాడు సాయంత్రం విరధుడు ఆ కొలను దగ్గరికి వెళ్ళి బయటికి రారా నాయన అన్నాడు. రేపు నేను దాక్కుంటాను, నువ్వు పట్టుకోగలవా అన్నాడు. ఇవన్నీ చిన్నపిల్లల కథల్లో మనం చెప్పేటటువంటి అంశాలు. పిల్లలు కూడా దాక్కుంటారు, ఎవరో ఆ వ్యక్తి వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకొస్తూ ఉంటాడు. కథలలో ఇలాంటి చాలా పిల్లలకి చెప్పాలి. మరునాడు ఆ భరతుడి తండ్రి విరధుడి పొట్టలో చేరి దాక్కున్నాడు. నిద్రపోతూ ఉండగా ముక్కులోంచి వెళ్ళిపోయాడు, లోపలికి ఒక పురుగు రూపంలో ఉదరంలో ఉన్నాడు. ఆ విరధుడు ఈ భరతుడి తండ్రి ఎక్కడ ఉన్నాడా పట్టుకోలేక తల పొట్టలో ఉన్నాడు కదా, దానితో విరధుడే నేను నిన్ను పట్టుకోలేకపోయాను కానీ ఎక్కడున్నావో వచ్చేసేయి అన్నాడు. అనగానే భరతుడి తండ్రి ఆ విరధుడి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేసాడు. ఆ విధంగా భరతుడు తండ్రి విరధుడిని అంతం చేశాడు. ఇలాంటి కథలతో పూర్వం చిన్నపిల్లలను పెద్దలు ఆటలాడిస్తూ పురాణ విజ్ఞానాన్ని అందజేస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి వారు. ఇది కథ. బాగుంది గురుగారు. గురుగారు, సీతాఫలం రామఫలం లాగే లక్ష్మణ ఫలం కూడా ఉందా? ఈ సీతాఫలం అనే పేరు ఎందుకు వచ్చింది ఆ ఫలానికి? అమ్మాయి, మన దేశంలో సీత రాముల ప్రస్తావన లేని అంశం అంటూ ఉండదు. ఏ కొండ చూచినా ఇక్కడే సీతాదేవి కూర్చుంది అంటారు, ఇక్కడే సీతాదేవి చీరలు ఆరేసుకుంది అంటారు. కాస్త చిత్రంగా పసుపు వర్ణంలో ఉండే రాయి, కుంకుమ వర్ణంలో ఉండే రాయి చూస్తే పర్ణశాల భద్రాచలం వద్ద. ఇవేమిటా అంటే సీతాదేవి వాడిన పసుపు కుంకాలు ఇవి రాళ్ళుగా మారాయి, ఇప్పటికే మనం వాడుకోవచ్చును అని మన వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పళ్ళల్లో కూడా సీతాఫలం జలుబు చేస్తుంది ఎక్కువగా తింటే, షుగర్ పెంచుతుంది ఎక్కువగా తింటే. అలాగే ఈ పండుకు గొంతులో ఒక గరగర సృష్టించేటటువంటి దోషకరమైన గుణం కూడా ఉంది. కానీ అత్యద్భుతమైనటువంటి ఔషధ
లేక ఉపయుక్తకరమైనటువంటి వనరులు కలిగిన కారణం చేత ఆయా కాలాలలో వీటిని మనం తినాలి. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం 3 ఒకే పండుకు సంబంధించిన భిన్న భిన్న జాతులు. దక్షిణ భారతదేశంలో రామాఫలం, సీతాఫలం 2 లభిస్తాయి. అయితే అస్సాం, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో లక్ష్మణ ఫలం కూడా లభిస్తుంది. అది ఇదే పండుగకు సంబంధించిన జాతి. లోన ఒక గింజ, చుట్టూ కాసింత మృదువుగా మెత్తగా ఉండేటటువంటి గుజ్జు పదార్థంతో ఈ పండు మనకు లభిస్తుంది. శీతాకాలంలోనే లభిస్తుంది. ఇది మరి ఒక విశేషం. శీతాకాలంలో లభిస్తుంది. దీని చేత మన జానపదులు ఒక మంచి కథను అల్లుకున్నారు. రావణుడు సీతాదేవిని అపహరించి అలా లంక వైపు తీసుకువెళ్ళే సమయంలో దుఃఖంతో సీతాదేవి కంటి నుంచి జార్చిన ఆ కన్నీరు నేలపైన పడి సీతాఫలంగా జన్మించింది. సీతాఫలంలో ఉండేటటువంటి ఆ గింజ కన్నీటి బిందువు వలె ఉంటుంది, దోస పలుకు వలె ఉంటుంది. దాని చేత ఈ పండు పూర్వం నైవేద్యానికి వినియోగించేటటువంటి వారు కాదు. దేవతా నైవేద్యాలలో సీతాఫలాన్ని వినియోగించేటటువంటి వారు కాదు. కేవలం కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి నాడు ఆ నాగుల పుట్ట వద్ద సర్పాలకు ఆహారంగా మాత్రమే వదిలేటటువంటి వారు ఇంకా ఎప్పుడూ ఎక్కడా దేవతారాధనలో సీతాఫలాన్ని వినియోగించేటటువంటి వారు పూర్వం కారు. పండు తాంబూలంలో కూడా సీతాఫలాన్ని తాంబూలంగా ఇచ్చేవారు కాదు. ఇది ఈ పండుగకు సంబంధించిన చరిత్ర. శ్రీరామాయణంలో ఉద్దేశం లేదు, కానీ జానపదుల సంకల్పాన్ని అనుసరించి దుఃఖదాయకం అని అంటారు. ఇది విషయం. గురుగారు, చెట్టంత మనిషి అని బాగా అనుభవం పొందినటువంటి పెద్దవాళ్ళ గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఇలా మనిషికి మానవుకి ఉన్నటువంటి బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనిషి బతికి ఉన్నాడు, చెట్ల కారణంగానే బతికి ఉన్నాడు. వృక్షాలు మనకు ఆయుర్దాయాన్ని అందిస్తాయి, ఆక్సిజన్ అందిస్తుంది ఒక చెట్టు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది మరి ఒక చెట్టు, పుష్పాలు ఇస్తాయి కొన్ని చెట్లు మొక్కలు. పుష్పాల వలన ఆరోమా థెరపీ అంటారు, సువాసనల చేత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, భగవంతుడిని అర్చించడం, సృష్టిని, పర్యావరణాన్ని, ప్రకృతిని ఆనందమయం చేసుకోవడం మొక్కల వల్ల మాత్రమే సాధ్యం. మొక్కలు లేకపోతే మనం లేం. ప్రాణానికి ప్రతీక మొక్క. ఈ సంగతి గుర్తించిన ప్రాచీన భారతీయ సాహిత్యం ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు, నక్షత్ర వృక్షాలు, ప్రతి సమాజానికి ఒక తోట, వనం, ప్రతి ప్రాంతానికి కొన్ని చోటలలో ప్రత్యేకంగా కొన్ని విశేషంగా ఉండేటటువంటి తోటలు పెంచాలి. అది లంకా నగరమైనా సరే అశోకవనం ఉంటుంది. అలాగే భారతంలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ ఎక్కడ చూసినా కూడా వృక్షాల ప్రస్తావన లేనటువంటి చోటు లేదు. వేదం కూడా ఎంత బాగా ఈ మొక్కల గురించి చెబుతుంది అంటే, యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోభాతి. మొక్కలు పుష్పించడం చేత తమ ఉనికిని ఎలా ప్రపంచానికి చాటి చెబుతాయో, అదేవిధంగా మనిషి తను చేసేటటువంటి మంచి పనుల చేత తన ఉనికిని ప్రపంచానికి చాటుకుంటాడు. అలాగే మనిషికి మానుకు సంబంధం. చెట్టంత మనిషి అంటారు. మనిషి నిటారుగా ఉండాలి. ఇలా వంగిపోవడం మొదలెట్టాడా వృద్ధాప్యం వచ్చేస్తుంది. నిటారుగా ఉండాలి, నిటారుగా బ్రతకాలి, నిటారుగా జీవించాలి. వెళ్ళిపోయే సమయంలో కూడా ఆ శరీరాన్ని దహనం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి కలప చెట్టు నుంచి వచ్చిందే. జీవించినంతకాలం స్వీకరించే ఆహారం మొక్కల నుంచి, చెట్ల నుంచి లభించేవే. కాబట్టే ప్రాచీనులు చెట్టంత మనిషి అనే ఆ ప్రమాణంలో మర్రి చెట్టు స్వీకరించారు. మర్రి చెట్టు ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. మర్రి చెట్టుకు మరణం ఉండదు.
చెట్టు తొలగించినా కూడా ఆ తొలగించిన ఆ ఖండంలో కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ చెట్టు పురుడు పోసుకుంటుంది. మెల్లిగా మెల్లిగా మొక్కలు ఈ పక్క ఆ పక్క ఏపుగా ఎదుగుతాయి. చూస్తుండగానే మళ్ళీ మహావృక్షం అక్కడ సిద్ధమవుతుంది. అంత మర్రి చెట్టు, కొండంత మర్రి చెట్టు ఆవగింజ కంటే కూడా సూక్ష్మంగా ఉన్నటువంటి మర్రి విత్తనంలో దాగి ఉంది అంటూ మనకు బృహదారణ్యకోపనిషత్తు వివరిస్తుంది. భృగుర్వైవారుణే వరుణం పితరముపససార. తండ్రి కొడుకులైన ఈ వారుణి భృగువు అనే వారిద్దరి సంవాదంలో ఒక సందర్భంలో తండ్రి కుమారునికి ప్రశ్న తెలియజేస్తూ, కొండంత వృక్షాన్ని నీవు ఎక్కడ చూడగలుగుతున్నావు? ఆవగింజ కంటే కూడా సూక్ష్మంగా ఉండే ఆ మర్రి విత్తనంలో. ఉపనిషత్తులో కూడా మర్రి మొక్క ప్రస్తావన మహావృక్షంగా ఎలా మారుతుందో చెప్పబడి ఉండడంతో అంతగా ఉండే మనిషి ఇంతగా ఎదిగాడా, మాను అంత అయ్యాడా, ఇలాంటి ప్రమాణాలతో పోలికలతో వృక్ష జాతులను మనం కాపాడుకోవాలి అనే సందేశాన్ని మన భారతీయ సాహిత్యం ప్రపంచానికే తెలియజేస్తుంది. ఇది చెట్టంత మనిషి అన్న మాటకు ప్రతీక. గురుగారు, వ్రతం అంటే ఏమిటి? ప్రతిరోజు వ్రతం అనేది ఉంటుందా? శ్రావణ మాసంలో వచ్చే ఈ వ్రతాల ప్రత్యేకత ఏమిటి? వ్రత్యతే అనేనా ఇది వ్రతం. వ్రతం అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. వ్రతాల వివరణ, వ్రతం చేసే సమయంలో పాటించవలసిన నియమావళి, సూత్రాలు, విధి విధానాలు ఇవన్నీ కూడా వ్రత చూడామణి అనే గ్రంథంలో, చాలా ప్రాచీన గ్రంథం ఇది, సంకలన గ్రంథం, ఈ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. వ్రత చూడామణి అనే ఈ గ్రంథంలో మొదటి భాగంలోనే వ్రత పరిభాష అన్న పేరిట అన్ని వ్రతాలకు సంబంధించిన నియమావళి పొందుపరచబడి ఉంది. వ్రత పరిభాష, ఇది ఆ అధ్యాయం పేరు. ఈ అధ్యాయం అయిన తర్వాత వ్రత చూడామణి ఆ గ్రంథంలో తిథుల వారీగా, మాసాల వారీగా వందలాది వ్రతాలు చెప్పబడి ఉన్నాయి. ఇలాంటి వ్రత గ్రంథమే మరి ఒకటి ఉంది, వ్రత రత్న మహోదధి. వ్రత చూడామణి, వ్రత రత్న మహోదధి అనే పేరు గల ఈ రెండు గ్రంథాలలో నుంచే సేకరింపబడిన అనేక వ్రతాలు వ్రతరత్నాకరం అనే గ్రంథంలో 108 వ్రతాల పేరిట, అలాగే పంచవ్రతాల పేరిట 28 వ్రతాల పేరిట అనేక ఇతర ఉపగ్రంథాలుగా ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నాయి. కార్తీక మాసం ఎలాంటిదో శ్రావణ మాసం అలాంటిదే. నిజానికి ప్రతి నెలలో కూడా, ప్రతిరోజు కూడా ఏదో ఒక వ్రతం చెప్పబడే ఉంటుంది. ఈ విశేషాలలో శ్రావణ మాసానికి వ్రతాల మాసం అన్న పేరు వచ్చేసింది. ఎందుకని? ఈ మాసంలోనే నాగుల పంచమి, విశేషంగా కృష్ణాష్టమి, శ్రావణ సోమవార వ్రతాలు, శ్రావణ శనివార వ్రతాలు, శ్రావణ శుక్రవార వ్రతం, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణిమ వ్రతం, అనేక వ్రతాలు ఈ ఒక్క శ్రావణ మాసంలోనే, నభోమాసంలోనే ఉన్న కారణం చేత ఈ శ్రావణ మాసానికి వ్రతాల మాసం అని కూడా మన వాళ్ళు చెబుతారు. ఈ నేపథ్యంలో వ్రతం అంటే నియమంతో అని తెలుసుకుందాం. జీవితాంతం కొన్ని నియమాలతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వ్రతం చేసేటటువంటి వారే. సత్యవ్రతం ఒక పేరు. అబద్ధం ఆడకుండా ఉండే ప్రయత్నం చేయాలి, సత్యంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. మౌన వ్రతం, ఇది ఇంకొక గొప్ప వ్రతం. అనవసరంగా వాద వివాదాలు ఎక్కడ మనం ఎవరితో కూడా విభేదించకుండా తగ్గి ఉంటే పోయేదేమీ లేదు కదా. అనవసరంగా పెంచుకొని వాదించి వాదులాడి ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని మనకు వ్రతం తెలియజేస్తుంది. అన్ని వ్రతాలలో ఉండేటటువంటి నియమం సాధారణంగా ఉపవాసం. ఉపవాసం ఉంటే శరీరం శుష్కిస్తుంది, కానీ మనస్సు చాలా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆ మనసు చేసే ఆలోచనలన్నీ పరమాత్మకు సంబంధించినవి అయినప్పుడు వ్రతం మనకు తత్క్షణమే మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, ప్రశాంతతను అందిస్తుంది. ఏ వ్రతమైనా, ఏ పూజ నియమం అన్నింటికీ కూడా చరమ స్థాయిలో ఉండేటటువంటి ప్రయోజన సాధ్యకారకమైన అంశం ఏమిటి అంటే
ఆనందాన్ని పొందగలగడం, బ్రహ్మానందాన్ని ఇవ్వగలగడం. ఈ బ్రహ్మానందాన్ని సాధిస్తే లౌకికంగా ఉండే ప్రతి విషయం కూడా చాలా చిన్నదిగా తోస్తుంది. ఒక్కసారి మేడపైకి వెళ్ళి విశాలమైన విశ్వాన్ని చూచి ఆ తర్వాత బాల్కనీ పైనుంచి కిందికి తొంగి చూస్తే వీధిలో వచ్చిపోయే వాళ్ళంతా ఇలా చిన్న చిన్న మనుషులుగా లేదా అసలు కనిపించకుండానో ఉంటారో, అలాగే వ్రతం చేసిన వారికి ప్రపంచంలో లౌకికంగా ఉండే ప్రతి విషయం కూడా చాలా సులభంగా తోస్తుంది. ఇదో కష్టమా, ఇదో విషయమా, గడిచిపోలేదా ఎన్నో, ఇది కూడా గడిచిపోతుంది, ఇవి కూడా గడిచిపోతాయి అనేటటువంటి వేదాంతపరమైన తాత్విక ఆలోచన సిద్ధింపబడడంతో బ్రహ్మానందానుసంధాయి అయిన కావ్యానందం వచ్చి చేరుతుంది. వ్రతఫలం ఆనంద ప్రాప్తి. ఇది సమాధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.